పశువులకు వచ్చే వివిధ వ్యాధులను నియంత్రించడం, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ యానిమల్స్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సత్ఫలితాలనిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1,80,000 పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వర్షాకాలానికి ముందే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా ఉంటాయన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం నేషనల్ యానిమల్స్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అమలు చేస్తుండగా సూర్యాపేట జిల్లాలోని 279 గ్రామాల్లో 100% పశువులకు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మిగతా గ్రామాల్లో కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని చెప్పారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మన జిల్లాలో మొదలుపెట్టడం జరిగింది. ఈ గాలికుంటు వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనివల్ల రైతుకి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ టీకాలు వేసిన తర్వాత పశువుకి ఆ వ్యాధి నిరోధక శక్తి వచ్చిందా రాలేదనే కనుక్కోవడానికి కూడా ఎంపిక చేయబడిన పశువుల యొక్క రక్త నమూనాలను సేకరించి మనం ల్యాబ్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం ఒక నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని 2009లో గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది.